హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానంటే మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి ఇంకా అందరూ ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయాక, బాబు స్కూల్కి వెళ్ళిపోయాక సో ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. సో ఎక్కడి దిండులు అక్కడే, ఎక్కడ బెడ్షీట్స్ అక్కడే, ఎక్కడ బట్టలు అక్కడే అలా ఉంటాయన్నమాట. సో అన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు. సో చూసారు కదా, ఇంకా మంచం పైన అయితే ఇలా ఉంటుందండి మార్నింగ్ లేచేసరికి. అసలు ఇంక మార్నింగ్ లేచినా కూడా అంటే మా నా డ్యూటీకి వెళ్ళిపోయాక, బాబు స్కూల్కి వెళ్ళిపోయాక అంతా క్లీన్ చేసేసాను అనమాట. సో మళ్ళీ వచ్చాక ఇదే పరిస్థితి అవుతుంది. సో ఎవరింట్లోనైనా ఇలాగే ఉంటుందన్నమాట. సో పిల్లలు ఉన్నాక, ఇంకా నాకు ఒక్క బాబు ఉండడం వల్లనే ఇలా ఉంటుంది. ఇంకా 2 మెంబర్స్ 3 మెంబర్స్ అలా పిల్లలు ఉంటే కానీ చాలా చాలా కష్టం అనమాట. ఎంత అన్నా క్లీన్ చేయనివ్వండి, అలాగే ఉంటుందన్నమాట. సో ఇంకా తప్పదు, పిల్లలు నాకు అల్లరి చేస్తేనే పిల్లలు అంటారు వాళ్ళని. ఇదేనండి. సో ప్రతి హౌస్ వైఫ్ కూడా ఇదే సేమ్ రొటీన్ డే వర్క్స్ ఉంటాయన్నమాట. సో అన్నీ కూడా పనులు చేసేసుకొని ఏదో ఒక ఖాళీ టైంలో కొద్దిగా ఒక 10 or 15 minutes మొబైల్ చూసుకుంటుంటే మరీ ఇంకా రిపీట్ వర్క్ చేయాల్సి వస్తుందండి. సో ఇంకా ఈరోజైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఏం లేదండి, చాలామంది హౌస్ వైఫ్స్ సో తమ వర్క్స్ని కంప్లీట్ చేసేసుకొని ఎంత చదువుకున్నా బయటకు వెళ్ళి జాబ్ చేసుకోలేకపోయినా ఇంట్లోనే ఉంటున్నాం కదా. సో అలాంటి వాళ్ళకైతే నాకు తెలిసిన మాత్రంకైతే ఏదో ఒకటి మన వల్ల ఏదో ఒక్క రూపాయినా కనీసం మనం ఆదాయం ఉంది మన వల్ల అంటే మాత్రం మనకు రెస్పెక్ట్ అనేది ఉంటుందండి. సో లేదంటే ఈయన అసలు చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా మనకు రెస్పెక్టివ్గా ఉండాలి అండ్ మనకంటూ సొంతంగా ఏదైనా సంపాదించుకోవాలని అలా ఆలోచన ఉన్న వాళ్ళకైతే నేను చెప్పే ఒక సొల్యూషన్ ఏంటంటే, సో ఇంట్లోనే ఉంటూ ఇలా నాలాగా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసుకోండి. అంటే ఇంట్లో అడగండి, సో వాళ్ళు ఒప్పుకుంటేనే మీరు కూడా స్టార్ట్ చేయండి. బట్ ఇంకా ఇంట్లో ఒప్పుకోకుండా వాళ్ళకి తెలియకుండా మనం ఏది చేయలేం కదా. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారనమాట. సో నేను కూడా ఇప్పుడు చాలామంది వీడియోస్ చూసి చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా, సో ఏదో ఒకటి ట్రై చేద్దాం, సక్సెస్ అవుతే అవన్నీ, లేదంటే లేదు. అది మన చేతుల్లో ఉండదన్నమాట. సో కష్టపడడం అనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి సో కష్టపడదామండి. సో ఈ వయసులోనే కష్టపడుకుంటే ఇంకా ఏ వయసులో కష్టపడతాం చెప్పు మనము. సో అందుకే నేను చెప్తున్నానండి. సో నేను కూడా పెద్ద సక్సెస్ కాలేదన్నమాట, బట్ నేను స్టార్ట్ చేశాను. సో మీరు చూస్తున్నారు, చాలామంది ఓన్లీ కిచెన్లో చేసే వర్క్, వాళ్ళ ఇంట్లో చేసే డైలీ వర్క్ అవే అప్లోడ్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు లక్షల్లో ఆదాయం, లక్షల్లో శాలరీస్ అయితే తీసుకుంటున్నారనమాట. ఏ సాఫ్ట్వేర్ కూడా తీసుకోరండి, అంత శాలరీ తీసుకుంటున్నారు ఈ యూట్యూబ్ వల్ల అని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట. సో నాకు కూడా నమ్మకం ఉంది, అంటే అమౌంట్ తీసుకుంటారు అంత అనేసి అయితే. నేను కూడా ఒక 5-6 years నుంచి చూసి ఇంకా ఫైనల్లీ ఇంకా చేస్తున్నాను అనమాట. సో నాలాగా మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అండ్ సపోర్టివ్ ఉండాలి మెయిన్, మనకు ఇంట్లో సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేసేయండి, ఓకేనా. సో ఇదే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట ఈరోజు. సో అందుకోసమే చెప్పానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ట్రై చేస్తాము, మనకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టార్ట్ చేసేసి మరి మధ్యలో మాత్రం స్టాప్ చేయకండి. ఎందుకంటే మరీ స్టాప్ చేసేసి మరీ స్టార్ట్ చేయాలంటే అసలు ఇంట్రెస్టే రాదనమాట. బట్ ఒక్కసారి స్టార్ట్ చేశాక సక్సెస్ అయ్యేంత వరకు పోరాడాలన్నమాట. సో అదే విషయం షేర్ చేసుకుందాం అనుకున్నానండి. సో ఎవరికైనా నేను చెప్పింది ఏమైనా రాంగ్ అనిపిస్తే క్షమించండి, రైట్ అనిపిస్తే మీరు కూడా డెసిషన్ తీసుకొని మంచిగా మీరు కూడా స్టార్ట్ చేసేయండి. మంచిగా సపోర్ట్ కూడా ఉంటుందండి. సో మనం చేసే పని మంచిదైతే ఎప్పటికైనా సక్సెస్ అయితే అవుతామన్నమాట. సో ఇదండి. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి, ఇంకా చూస్తారు కదా, మొత్తం అక్కడంతా సర్దేసి కసం అంతా తుడి చేసి ఇంకా మొత్తం నేను ఇంకా చాలా వర్క్ అంతా స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా లెంతీ అవుద్ది వీడియో అనేసి అయితే సో స్కిప్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. ఆల్రెడీ ఇంకా నేను బాబుని కూడా తీసుకొచ్చేసాను, అంతా అయిపోయిందని నేను అదంతా మీకు చెప్పలేదు. ఇది ఈవినింగ్ రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసిన తర్వాత నీకు ముందు స్టార్టింగ్లో చూపించాను కదా, సో దోశకైతే పెట్టేశాను బియ్యం అనేసి. సో అవి అయితే ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. సో గ్రైండర్ అయితే లేదండి, ఇంకా బయటకు వెళ్ళి వేయించుకోవడం ఎందుకు అన్నట్టు ఇంట్లో నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను ఎప్పుడు కూడా. సో ఇలాగండి, నైట్ అయింది. నైట్ యాక్చువల్లీ 9 ఆ టైంలో అండి ఇది షూటింగ్. సో ఇంకా బాబుకి హోంవర్క్ చేయించేసి తినిపించేసి అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను అనమాట.
సో ఇంకా మార్నింగ్ అవ్వగానే మరి టిఫిన్ ఏంటి అనే ఆలోచన వస్తుంది కాబట్టి సో మనం ముందు రోజు అంతా కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి బాబు వచ్చారు, నేను కూడా అంటే మిక్సీలో పట్టుకున్నాను కూడా, నేను కూడా అలా చేశాను అన్నారనమాట. సో చాలా కేరింగ్గా ఉండాలి పిల్లలతో అయితే. సో ఇక్కడ ఏమైందంటే నేను షూటింగ్ మీకు కొంచెం సగమే కనపడుతుంది. ఎందుకు అలా అయిందంటే నేను మామూలు బ్యాక్ కెమెరా ఆన్ చేసి షూటింగ్ అయితే పెట్టేశాను అనమాట. ఆన్ చేసి నా వరకు నేను చేసుకుంటున్నాను. బాబు ఇంతలోని బాబు వచ్చారు కదా, సో తను కొంచెం స్టాండ్ అయితే కదిలిచ్చారనమాట. బట్ నాకు బాగా వస్తుందిలే అని చూస్తాను, బట్ మామూలుగా ఉందిలే అనుకుంటే కానీ కొద్దిగా మొబైల్ కొంచెం పైకి ఇలా ఉండడం వల్ల కొంచెం మీకు ఆఫ్ కనపడుతుంది. సో ఇది ఒకసారికి అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. సో ఇలా అనమాట. ఇంకా మొత్తం అంతా చేసేసుకుంటున్నాను. ఇంకా బాబు ఎక్కడ టచ్ చేస్తాడు, ఇక్కడ స్విచ్ బోర్డ్ ఆన్ చేస్తాడు అన్నట్టు నాకు ఇంకా అక్కడే చూసుకుంటున్నాను అనమాట. సో మీకు ఫుల్గా కనపడింటే బాబు చేసేవన్నీ కనపడిచ్చేది అనమాట. బట్ ఇంకా ఇలా జరగడం వల్ల ఆఫ్ కనపడుతుందండి. సో ఇదన్నమాట. ఇంకా పిల్లలతో వర్క్ అంటే చాలా చాలా కష్టం ఉంటుంది, బట్ తప్పదు. ఇక తను ఇంకా నైట్ 11 అయినా కూడా పడుకోడు అనమాట. ఒక్కోసారి తను పెట్టడానికైతే ఇంకా అసలు చాలా హెడేక్ వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇలా అయితే మిక్సీకి వేసి పట్టేసుకుంటున్నాను. ఇంకా మిక్సీ పట్టేసుకుంటే ఇంక మార్నింగ్ లేసి వెంటనే ఇంక బాబు లేవడమే ఒక 8:30 అలా అవుతుందండి. 7:30 నుంచి స్టార్ట్ చేసినా లేసేపాటికి అంత టైం అవుతుందన్నమాట. సో అందుకే నేను మార్నింగ్ ఎక్కువ వర్క్ పెట్టుకోనండి. మార్నింగ్కి ఏది కావాలో అది ముందే ప్రిపేర్ చేసేసి రెడీమేడ్గా పెట్టేసుకున్నాను అనమాట నైట్. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఫేస్ వాష్ సోత అది ఏమో చేసేసుకొని తర్వాత ఇంకా బాబుని లేపించేసి తనకు ఫుడ్ అంటే టిఫిన్ ప్రిపేర్ చేసేసి తినిపించేసి స్నానం చేయించి రెడీ అయి పంపించాక 1 అవర్ కరెక్ట్గా అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఎంత అల్లరి చేస్తారంటే అంత అల్లరి చేస్తాడు. అసలు ఉన్న ఒక్కనితోనే నాకైతే ఇలా ఉంటుందండి. ఇంకా అదే చెప్పాను కదా, 2 మెంబర్స్ అలా ఉంటే చాలా కష్టం అనేసి అయితే ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇంకా ఏదో చెప్తున్నాడు, నాకు ఇంకా అది గుర్తు లేదనమాట నాకు ఇప్పుడు. తను ఏదో అంటున్నాడు, బట్ ఇంకా ఇంతకుముందు అయితే తను మిక్సీ అంటేనే భయపడేవాడనమాట. ఇంకా సౌండ్కి అస్సలు ఉండేవాడే కాదు అక్కడ. బట్ ఇప్పుడు ఆన్ చేస్తాను అనేసి అయితే వస్తాడనమాట. సో ఇలా అండి వర్క్ అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట. సో ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నన్నైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోను మీకు డైలీ అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అండి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయండి. మనం లేట్ చేసే కొద్దీ అది లేట్ అవుతూనే ఉంటుంది. సో అందుకే నాకంటూ ఏదైనా కొంత ఓన్ అనేది ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో యూట్యూబ్ అంటేనే మాకు అంటే అమౌంట్ వస్తుంది. సో నలుగురిలో గుర్తింపు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఓన్ ప్రాపర్టీ ఉన్నట్టు అనమాట ఇది. సో మనం ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇంకా స్ట్రెస్ ఉండదు, ఏముండదు. ఏదో మనం ఇంట్లో వర్క్ చేస్తున్నది షూట్ చేయడము, దాన్ని ఎడిట్ చేసేసి మనం అప్లోడ్ చేసేయడమే, ఇదే అనమాట. సో కాబట్టి నాకైతే మంచిదే అని చెప్పవచ్చు అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు చూసే ఉంటారండి, నా వీడియోసే కాదు, చాలామంది హౌస్ వైఫ్స్ స్టార్ట్ చేస్తారనమాట. చాలామంది ఇదే వర్క్. సో ఇలానే వీడియోస్ చేసుకుంటూ తమకంటే ఏదో కొంత సంపాదించుకుంటున్నారు. సో ఇలా అండి, ఇంకా మిక్సీ పట్టేపటికైతే చాలా టైం అయితే అయింది. అట్లీస్ట్ ఒక 10 minutes అలా అవుతుందన్నమాట. ఎందుకంటే 3-4 times ఆడించాలి కదా. సో లేటే అవుతుంది. ఒక్కోసారి ఆఫ్ చేసి వాడుతూ ఇలాగండి చేసుకుంటున్నాను. ఇంకా నైట్ 10 అవుతూ ఉందన్నమాట. సో ఆ టైం తినేసారు ఆల్రెడీ. తినేసి తర్వాత క్లీన్ చేసేసి ఇంక పడుకోబెట్టాలి వాడిని. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటానండి నేనైతే. సో మనం ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనమంటూ ఒక వీడియో చేస్తున్నాము, ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నామంటూ దాంట్లో అట్లీస్ట్ ఒక్క వర్డ్ అయినా మనకు యూజ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. సో ఒక్కరైనా మనం చూసి మనం కూడా ఇలా ఉండాలి, మనం కూడా ఇలా చేసుకోవాలి అని కొంచెమైనా చేంజ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో అలా కూడా ట్రై చేయండి, మంచిగా ఉండేలాగా వీడియో తీయండి. సో మంచిగా ఎడిట్ చేసేసి మంచిగా అప్లోడ్ చేయండి. ఒక మంచి అవకాశం అన్నమాట ఇది. సో అందుకే చెప్తున్నాను నేను. ఇక ఫోర్స్ అనేది అయితే ఏమి ఉండదండి మనకు యూట్యూబ్లో. సో ఇదండి, ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది యూట్యూబ్ గురించి. బట్ ఇంకా అన్ని వీడియోలోనూ కొంచెం షేర్ చేసుకుంటుంటాను అనమాట. సో ఇవాళకి ఇదే అండి.
ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను కూడా ఇంకా ఇప్పుడిప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి సో నాకు కూడా ఇంకా సపోర్ట్ చాలా కావాలి. సో సపోర్ట్ కూడా ఇస్తున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ నన్ను ఇంకా ఎంకరేజ్ చేసే కొద్దీ మనం కూడా ముందుకు వెళ్తాము. సో ఎవరైనా సరే అండి, నన్ననే కాదు ఎవరైనా సరే మనం డిస్కరేజ్ చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కరేజ్ అయితే అస్సలు చేయకండి, ఎందులోనైనా సరే ఎంకరేజ్ చేయాలి. సో అలా చేస్తేనే మనకు కూడా మనల్ని ఇంకొకరు మన కోసం మంచిగా ముందుకు పోవడానికి అయితే సహకరిస్తారనమాట. సో ఇలా అండి ఇక అయిపోయింది. ఇంకా పిండి మొత్తం వేసేసాను, ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసేయాలన్నమాట. సో క్లీన్ చేసి నాకు ఇంకో విషయం ఏంటంటే మొత్తం నాకు నైట్ టైమే కిచెన్ కానీ అంతా క్లీన్ చేసేసి పడుకుంటేనే మన శాంతి ఉంటుంది. మార్నింగ్ లేవగా ఫేస్ వాష్ చేసేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కాఫీ అలా తాగేస్తామన్నమాట. సో ఇంకా అందుకే నేను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసేసి అయితే పడుకుండిపోతానండి. ఎప్పుడో ఒకసారి ఏదైనా హెడేక్ ఉన్నప్పుడు లేకపోతే ఏమైనా ప్రాబ్లం అలా ఉన్నప్పుడు అయితే ఇంకా అలాగే ఉండిచ్చేస్తాను, లేదంటే మాత్రం క్లీన్ చేసేసి పడుకుంటాను అనమాట. సో ఇదండి ఈరోజైతే వీడియో. సో చాలా బోర్ కొట్టింది అనుకుంటా, సో సారీ అండి. ఇంకా లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, ఎందుకంటే వర్క్ కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది. సో రేపటి నుంచి మినిమం వ్లాగే పెడతాను, చిన్న వ్లాగే స్టార్ట్ చేద్దాం అనమాట. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు స్టార్టింగ్ కదా, సో చిన్నగా పెట్టారనమాట. ఒకేసారి మనం లాంగ్ వీడియోస్ పెడితే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పెడితే అసలు చూడరు, తిట్టుకుంటారు. చేసేవాళ్ళు ఉంటే ఇలాగే ట్రై చేయండి. ఇట్లా మనం చిన్న వీడియోసే పెట్టుకుందాము, తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టుకున్నా కూడా మనకైతే మంచి సపోర్టివ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇదండి నా వీడియో అయితే ఇది ఇవాళకి. సో నచ్చింది అనుకుంటా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో బాయ్, గుడ్ నైట్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.